తమిళనాడు రాజకీయం ఒక్కసారిగా హీట్ ఎక్కింది. ఎప్పుడూ లేని విధంగా చెన్నై నుంచి తంజావూరు వరకు హైడ్రామా నడుస్తోంది. త్రిషపై వివాదాస్పద కామెంట్స్ చేశారనే ఆరోపణలతో డీఎంకే నేత ఉదయనిధి స్టాలిన్ని అరెస్ట్ అవ్వడం సంచలనంగా రేపుతోంది. అసలు తంజావూరులో జరిగినటువంటి కావేరీ జలాల పోరాట సభలో ఉదయనిధి ఏమన్నారు? త్రిష పేరు ఈ వివాదంలోకి ఎందుకు వచ్చింది? టీవీకే దీనిపై ఎలా స్పందించింది? ముందస్తు బెయిల్ కోసం ఉదయనిధి స్టాలిన్ హైకోర్టును ఆశ్రయించి ఎటువంటి రకంగా ఆయన రిలీఫ్ పొందారు? అయితే విచారణకు రాకముందే పోలీసులు ఆయన్ని ఎలా అరెస్ట్ చేశారు? అసలు ఈ కాంట్రవర్సీ వెనుకున్నటువంటి పొలిటికల్ డ్రామా ఏంటి? కంప్లీట్గా విందాం. సో ముందుగా ఈ వివాదానికి ప్రధాన మూలం కావేరీ జలాల వివాదం. తమిళనాడులోని నది పరివాహక ప్రాంతంలోకి కర్ణాటక ప్రభుత్వం కావేరీ నీళ్లు రిలీజ్ చేయాలని తంజావూరులో డీఎంకే పార్టీ ఆధ్వర్యంలో భారీ నిరసన చేపట్టారు. ఈ సభకి విపక్ష నేత ఉదయనిధి స్టాలిన్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. సభలో ఉదయనిధి మాట్లాడుతూ అధికార పార్టీ వైఫల్యాలని, సీఎం వైఖరిని తీవ్రంగా విమర్శించారు ఆయన. ఇదే సమయంలో సభా ప్రాంగణంలో ఉన్నటువంటి కొంతమంది కార్యకర్తలు సడన్గా త్రిష త్రిష అంటూ స్లోగన్స్ చేయడం ప్రారంభించారు. ఇలా నినాదాలు రావడంతో ఉదయనిధి తన ప్రసంగాన్ని కాసేపు ఆపి ఒక కామెంట్ చేశారు. నీళ్లు ఎక్కడికి చేరినా చేరకపోయినా అక్కడికి మాత్రం ఖచ్చితంగా చేరాలి అంటూ నవ్వుతూ అన్నారు ఆయన. ఆ తర్వాత నేను కావేరీ నీళ్ళ గురించి చెబుతున్నా, అది సర్దుకునే ప్రయత్నం కూడా చేశారు ఆయన. అంటే ఐ డోంట్ మీన్ నేను త్రిష దగ్గర గురించి మాట్లాడట్లేదు, నేను కావేరీ నీళ్ళ గురించి చెప్తున్నానని చెప్పి ఆయన ఒక కవర్ డ్రైవ్ చేశారనేటువంటి ఒక చర్చ తమిళనాడు రాజకీయాల్లో. అయితే ఇప్పుడు ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయింది. త్రిషను ఉద్దేశించి ఆయన డబుల్ మీనింగ్ కామెంట్ చేశారంటూ టీవీకే కార్యకర్తలు తీవ్ర స్థాయిలో విమర్శలు చేస్తున్నారు. ఒకసారి ఆ సమావేశంలో ఉదయనిధి ఏం మాట్లాడారో చూద్దాం. ஆனா இன்னைக்கு ஒரு சொட்டு தண்ணீர் கூட வரல. ஆனா இதை பத்தி இன்னைக்கு இருக்கக்கூடிய முதலமைச்சர் வாயை திறந்து பேசுறாரா? பேச மாட்டேங்கிறார். அவருக்கு இருக்கக்கூடிய ஒரே கவலை என்ன? திமுக மேல என்ன பொய் வழக்கு போடலாம், என்ன பொய் கேஸ் போடலாம். எங்க தண்ணி வருதோ இல்ல அங்க தண்ணி வரணும். காவிரி சொன்ன ఒక బాధ్యయుతమైనటువంటి విపక్ష నేత పబ్లిక్ మీటింగ్లో ఒక నటి పేరు ప్రస్తావిస్తూ డబుల్ మీనింగ్స్ వచ్చేలా మాట్లాడడం అసభ్యకరం అనేది టీవీకే నేత అధవ్ అర్జున్, ఫెలిక్స్ జెరాల్డ్ ఈ రకంగా చాలా తీవ్రమైనటువంటి విమర్శలు చేస్తున్నారు. టీవీకే పార్టీకి సంబంధించి వివిధ పార్టీ నేతలు వాళ్ళ స్థాయిలో పెద్ద ఎత్తున ఆగ్రహం వెలగక్తూ విమర్శలు చేస్తున్నారు. ఇదే మాట సొంత కుటుంబ సభ్యుల ముందు మాట్లాడగలరా అని ఆయన క్వశ్చన్ చేస్తున్నారు. టీవీకే ఎమ్మెల్యే రేవంత్ చరణ్ మాట్లాడుతూ కావేరీ రైతుల సమస్య పక్కన పెట్టి చీప్ పబ్లిసిటీ కోసం ఇలాంటి వ్యాఖ్యలు చేయడం అసహ్యకరమని కూడా ఆయన మండిపడ్డారు. ఉదయనిధి స్టాలిన్ వెంటనే అరెస్ట్ చేయాలని టీవీకే శ్రేణులు, నేతలు డిమాండ్ చేశారు. మరోవైపు బీజేపీ జాతీయ నాయకురాలు నటి ఖుష్బూ సుందర్ కూడా దీనిపై స్పందించారు. త్రిషకు ఉదయనిధి బేషరతుగా బహిరంగ క్షమాపణ చెప్పాలని ఆవిడ డిమాండ్ చేశారు. అంతేకాదు ఈ వ్యవహారంపై టీవీకే పార్టీ వర్గాలు జాతీయ మహిళా కమిషన్కి కూడా ఫిర్యాదు చేయడమే కాకుండా పోలీసులకు కూడా కంప్లైంట్ చేశారు. ఈ వివాదం ముదురుతుండడంతో లీగల్ కాంప్లికేషన్స్ నుంచి రక్షణ కోసం ఉదయనిధి స్టాలిన్ టీం వెంటనే మద్రాస్ హైకోర్టులో ముందస్తు బెయిల్ పిటిషన్ దాఖలు చేసింది. కానీ ఇక్కడే అసలైన ట్విస్ట్ జరిగింది. ఆ ముందస్తు బెయిల్ పిటిషన్పై హైకోర్టు విచారణ చేసే లోపే తమిళనాడు పోలీసులు రంగంలోకి దిగారు. చెన్నైలోని ఉదయనిధి ఇంటికి పెద్ద ఎత్తున చేరుకొని ఆయన్ని కస్టడీలోకి తీసుకున్నారు. ఈ వార్త తెలిసిన వెంటనే వందలాది మంది డీఎంకే కార్యకర్తలు ఆయన ఇంటిని చేరుకున్నారు. పోలీసు వాహనాలను అడ్డుకునేందుకు తీవ్రంగా ప్రయత్నించారు. అక్కడే రోడ్డుపై బైఠాయించి ధర్నా చేయడంతో చెన్నైలో తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. చివరకు పోలీసులు వారిని చెదరగొట్టి ఉదయనిధి పోలీస్ స్టేషన్ తరలించారు. ఇక ఈ వ్యవహారంపై డీఎంకే మాజీ మంత్రి టి మనోతంగరాజ్ మాట్లాడారు. రాష్ట్రంలో కావేరీ నీళ్లు తేలేక డెల్టా రైతులు ఇబ్బందులను పరిష్కరించలేక టీవీకే ప్రభుత్వం ఫెయిల్ అయిందని ఆయన విమర్శించడమే కాకుండా ఆ వైఫల్యాల నుంచి ప్రజల దృష్టిని మళ్లించడానికే ఈ చిన్న విషయాన్ని ఇంత పెద్దదిగా చేస్తున్నారనేది ఆయన వర్షన్. డీఎంకే ఎంపీ టిఆర్ బాలు దీనిపై స్పందిస్తూ ఉదయనిధి ఎవరి పేరును నేరుగా పలకలేదని, ఆయన కేవలం కావేరీ నీళ్ల గురించి మాత్రమే మాట్లాడారని
దాన్ని కావాలనే వివాదాస్పదం చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇక పోలీసులు ఉదయనిధి స్టాలిన్కు అరెస్ట్ చేసి తరలిస్తుండగా ఆయన మీడియాతో మాట్లాడుకొచ్చారు. తాను ఎలాంటి తప్పుడు కామెంట్స్ చేయలేదని చెప్పి ఆయన చెప్తున్నారు. ఇక సీఎం పేరు తప్ప ఎవరి పేరును ప్రస్తావించలేదని, ప్రతీకారం కోసమే తనను అరెస్ట్ చేస్తున్నారని కూడా ఆయన మాట్లాడుతూ చట్టపరంగా ఎదుర్కొంటానని కూడా ఆయన చెప్పుకొచ్చారు. తమిళనాడులో కొత్త ప్రభుత్వం అధికారంలోకి వచ్చినటువంటి కొన్ని రోజుల్లోనే పొలిటికల్ హీట్ ఏ స్థాయిలో పెరుగుతుందో ఈ ఒక్క సంఘటన చూస్తే అర్థమవుతుంది. రైతుల సమస్యగా మొదలైనటువంటి ఈ ఒక్క నిరసన చివరికి వ్యక్తిగత విమర్శలుగా రాజకీయ అరెస్ట్ల వరకు వెళ్ళిందనంటే ఏ స్థాయిలో హీట్ కొనసాగుతుంది తమిళ పాలిటిక్స్లో అర్థమవుతోంది. మరి ఉదయనిధి స్టాలిన్ వ్యవహారంలో కోర్టు ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందనేది ఆసక్తికరంగా మారింది. ఇక అసలు రాజకీయ నాయకులు సభల్లో మాట్లాడేటప్పుడు పరిమితులు దాటుతున్నారా, లేదా కేవలం రాజకీయ కక్ష సాధింపు కోసమే ఇలాంటి అరెస్టులు జరుగుతున్నాయా? దీనిపై మీ అభిప్రాయం ఏంటి? అండ్ విజయ్ సీఎంగా ఏ రకంగా ఉందనే పరిపాలన కూడా మీ అభిప్రాయం ఏంటో కామెంట్ చేసే ప్రయత్నించండి. ఇటువంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం వెంటనే ఆర్ స్ట్రీమ్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వివాదం ముదురుతుండడంతో లీగల్ కాంప్లికేషన్స్ నుంచి రక్షణ కోసం ఉదయనిధి స్టాలిన్ టీం వెంటనే మద్రాస్ హైకోర్టులో ముందస్తు బెయిల్ పిటిషన్ దాఖలు చేసింది. కానీ ఇక్కడే అసలైన ట్విస్ట్ జరిగింది. ఆ ముందస్తు బెయిల్ పిటిషన్పై హైకోర్టు విచారణ చేసే లోపే తమిళనాడు పోలీసులు రంగంలోకి దిగారు. చెన్నైలోని ఉదయనిధి ఇంటికి పెద్ద ఎత్తున చేరుకొని ఆయన కస్టడీలోకి తీసుకున్నారు. ఈ వార్త తెలిసిన వెంటనే వందలాది మంది డిఎంకే కార్యకర్తలు ఆయన ఇంటిని చేరుకున్నారు. పోలీసు వాహనాలను అడ్డుకునేందుకు తీవ్రంగా ప్రయత్నించారు. అక్కడే రోడ్డుపై బైఠాయించి ధర్నా చేయడంతో చెన్నైలో తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. చివరకు పోలీసులు వారిని చెదరగొట్టి ఉదయనిధి పోలీస్ స్టేషన్ తరలించారు. ఇక ఈ వ్యవహారంపై డిఎంకే మాజీ మంత్రి టి మనోతంగరాజ్ మాట్లాడారు. రాష్ట్రంలో కావేరీ నీళ్లు తేలేక డెల్టా రైతులు ఇబ్బందులను పరిష్కరించలేక టీవీకే ప్రభుత్వం ఫెయిల్ అయిందని ఆయన విమర్శించడమే కాకుండా ఆ వైఫల్యాల నుంచి ప్రజల దృష్టిని మళ్లించడానికే ఈ చిన్న విషయాన్ని ఇంత పెద్దదిగా చేస్తున్నారనేది ఆయన వర్షం. డిఎంకే ఎంపీ టిఆర్ బాలు దీనిపై స్పందిస్తూ ఉదయనిధి ఎవరి పేరును నేరుగా పలకలేదని, ఆయన కేవలం కావేరీ నీళ్ల గురించి మాత్రమే మాట్లాడారని, దాన్ని కావాలనే వివాదాస్పదం చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇక పోలీసులు ఉదయనిధి స్టాలిన్కు అరెస్ట్ చేసి తరలిస్తుండగా ఆయన మీడియాతో మాట్లాడుకొచ్చారు. తాను ఎలాంటి తప్పుడు కామెంట్స్ చేయలేదని చెప్పి ఆయన చెప్తున్నారు. ఇక సీఎం పేరు తప్ప ఎవరి పేరును ప్రస్తావించలేదని, ప్రతీకారం కోసమే తనను అరెస్ట్ చేస్తున్నారని కూడా ఆయన మాట్లాడుతూ చట్టపరంగా ఎదుర్కొంటానని కూడా ఆయన చెప్పుకొచ్చారు. తమిళనాడులో కొత్త ప్రభుత్వం అధికారంలోకి వచ్చినటువంటి కొన్ని రోజుల్లోనే పొలిటికల్ హీట్ ఏ స్థాయిలో పెరుగుతుందో ఈ ఒక్క సంఘటన చూస్తే అర్థమవుతుంది. రైతుల సమస్యగా మొదలైనటువంటి ఈ ఒక్క నిరసన చివరికి వ్యక్తిగత విమర్శలుగా రాజకీయ అరెస్ట్ల వరకు వెళ్ళిందనంటే ఏ స్థాయిలో హీట్ కొనసాగుతుంది తమిళ పాలిటిక్స్లో అర్థమవుతోంది. మరి ఉదయనిధి స్టాలిన్ వ్యవహారంలో కోర్టు ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందనేది ఆసక్తికరంగా మారింది. ఇక అసలు రాజకీయ నాయకులు సభల్లో మాట్లాడేటప్పుడు పరిమితులు దాటుతున్నారా, లేదా కేవలం రాజకీయ కక్ష సాధింపు కోసమే ఇలాంటి అరెస్టులు జరుగుతున్నాయా? దీనిపై మీ అభిప్రాయం ఏంటి? అండ్ విజయ్ సీఎంగా ఏ రకంగా ఉందనే పరిపాలన కూడా మీ అభిప్రాయం ఏంటో కామెంట్ చేసే ప్రయత్నించండి. ఇటువంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం వెంటనే ఆర్ స్ట్రీమ్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.